ఎర్రబెల్లి దయాకర్ దగ్గర మీరు మాట్లాడారా? అసలు ఈ విషయాలతో చర్చించారా? లేకపోతే వ్యూహాత్మకంగా ఉన్న ఆయన టీడీపీలో మీరు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీలోకి అలా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి? అట్లాంటిది అయితే ఏం లేదు. నాకు చిరంజీవి గారు అంటే మొదటి నుంచి అభిమానం. అంటే మేము గత 6 నెలల నుంచి కూడా చిరంజీవి గారి కార్యక్రమాలలో కానీ చిరంజీవి రాజకీయాలకు రావాలని కానీ నేను కోరుతూనే ఉన్నాను. అంతే తప్ప ఏదో మా అన్నగారితో వివాహత్వం ఇదంతా అది ఆయనకు కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడు నేనేదో వివాహత్వంగా తీసుకొని నాతోనే లబ్ధి పొందాల్సినంత అవసరం ఆయనకు కూడా లేదు. అట్లని తననేదో వ్యతిరేకించడానికి నేను రాలేదు. నాకు పర్టికులర్గా చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా వారి ఉద్దేశాలు నచ్చినాయి. వారు వ్యక్తిగతంగా నాకు నచ్చింది. వారు ఎంతసేపు ప్రజలంతా మనుషులంతా సమానంగా ఉండాలి, అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వాళ్ళు, ఈ వ్యత్యాసాలు ఎందుకుంటున్నాయి, అవి ఉండకుండా మనం ఏం చేయగలుగుతాం, వాటిని ఒక లెవెల్గా తీసుకొచ్చడానికి మనందరం కృషి చేయాలనే వాళ్ళ స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చి నేను ఈ పార్టీలకు రావటం తప్పింది తప్ప దీనిలో వేరే ఉద్దేశం కానీ వేరే ఏదో పోద్బల్యం కానీ అసలు లేనే లేదు. అది అట్లాంటి ఆలోచన కూడా లేదు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలో మరి వాటన్నిటి మీద నమ్మకం పెట్టుకొని మీకంటూ ఒక పొజిషన్ కనిపించి ఒక ఎర్రబెల్లి దయాకర్ సోదరుగా కాకుండా మీకంటూ ఒక ఒక హోదాను కల్పించినటువంటి ఆ పార్టీ కాదని మీరు ప్రజారాజ్యంలో రావడానికి ఎంతవరకు సమస్యలు? పార్టీని మార్చడం అనేది ఏ మేరకు సమంజసం అనుకుంటున్నారు? పార్టీలు మార్చడం అనేది ఒకటి. 83 నుంచి మొన్న 2004 వరకు కూడా నేను తెలుగుదేశంలో ఏ పదవి, గ్రామశాఖ అధ్యక్షుడు కానీ, మండల శాఖ అధ్యక్షుడు కానీ, లేకపోతే సర్పంచ్ అనో కానీ, జడ్పీటీసీ అనో కానీ నేను క్రియాశీలక పాత్ర అసలు పార్టీలో పోషించలేదు. నేను అంటే రాజకీయాన్ని నా మట్టుకు నేను చెప్తున్నాను. ఎప్పుడన్నా అది కూడా ఓట్ల సంబంధంగా కాకుండా ఎలక్షన్స్ లేదని వచ్చినప్పుడు మాత్రం మా అన్నయ్యకు మేము ఏ పార్టీలతో సంబంధం లేదు, అన్నయ్య మీతో తప్ప. అంటే మీకు ఎలాంటి పదవులు ఎక్కువ ఇవ్వకపోవటం వల్ల అసలుతో మీరు ప్రజారాజ్యం పార్టీలో నేను అడగను కూడా అడగదు వాళ్ళని ఎప్పుడు. నాకు రాజకీయంగా ఇంట్రెస్ట్ కూడా లేదు, అప్పటి వరకు లేకుండేది. ఒక మా అన్నయ్య మీద అభిమానంతోనే అలా పార్టీలో తిరగటం, ఆ పార్టీలో ఆయనకి అందుబాటు ఆయన కరెక్టే. మళ్ళీ ఇంకో ఎవరో వస్తా అంటే మేము పోయింది చేసింది. ఇంకో విషయం క్లియర్గా చెప్పండి ప్రదీప్ గారు. తెలంగాణలో చిరంజీవి ప్రభావం అంతగా లేదని విమర్శలు వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ అంటే, మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఒక ఉత్తర కాస్తాలనే ఉభయ గోదావరి జిల్లాలోనే చిరంజీవి హవా బాగా ఉంది. విజయనగరం, కృష్ణ అటువైపు తీసుకుంటే వైజాగ్ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించి ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు అని విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? అక్కడిది పరిస్థితులు నాకు తెలియదు. మా దగ్గర మాత్రం వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో మేము ఎక్కడ తిరిగాము మీరు అన్నది తప్పు. ఏ ఇంట్లోకి పోతుంది, మీరు ఎవరినైనా కామన్ మ్యాన్ ఒకళ్ళు అడగాలి, వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఈసారి అంతకుముందు 83 ముందు కాంగ్రెస్ ఒక గుత్తందారిగా ఉండేది. 83లో ఎన్టీ రామారావు కొంచెం పార్టీ పెట్టినాక కొంత రాజకీయ మార్పు వచ్చింది. పూర్తిగా కాకుండా కొంత వచ్చింది. ఆ కొంత వచ్చిన దానికి అప్పుడు ప్రజలంతా చాలా హర్షించారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి ద్వారా పెద్ద మార్పు వస్తుంది. ఆ మార్పు ఊహించినంత మార్పు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఆహ్వానించాలనేది ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి ఏదైనా పోతే మాకు చెప్తున్నారు. తెలంగాణలో పార్టీ లేదనంటే ఎట్లా? తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ జిల్లాలో చిరంజీవి ఇమేజ్